నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. పార్టీలకు అతీతంగా చొప్పదండి అభివృద్ధి, డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత, ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్. మంతనికి చేరిన రైతు గోస, బీజేపీ భరోసా యాత్ర, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమన్న నేతలు. ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం, సెంటర్లలో తడిసి ముద్దైన ధాన్యం. ఇక వార్తల్లోని వివరాలు. పార్టీలకు అతీతంగా చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేవలం ఎన్నికల వరకే రాజకీయాలు అన్న బండి సంజయ్ అంతిమంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి మల్యాల ఎక్స్ రోడ్డు వరకు చేపట్టిన డబుల్ లేన్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ నుండి మల్యాల ఎక్స్ రోడ్డు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి 50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా చేపట్టిన పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండిలో పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ తోడుంటానని చెప్పారు. ఎమ్మెల్యే గారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు కలిసి సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చొప్పదండి నియోజకవర్గంలో గతం నుంచి చూస్తూ ఉన్నాం. గతంలో మల్యాల నుంచి కాచాపూర్ వరకు కూడా రోడ్డు నిర్మాణం సిఆర్ఎఫ్ నిధుల ద్వారా చెప్పడం జరిగింది. ఆ రోజే మరి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ఆర్నకొండ నుంచి మల్యాల వరకు 4 మండలాలు కలుపుతూ దాదాపు 35 కిలోమీటర్ల రోడ్డు, మధ్యలో కల్వర్టు, దీన్ని బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఇందులో భాగస్వామ్యమైంది. దాదాపు 50 కోట్ల రూపాయలతో 35 కిలోమీటర్ల రోడ్డు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి సిఆర్ఎఫ్ నిధులను కేటాయించడం జరిగింది. దీని ద్వారా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక మంచి వెసులుబాటు. దేశవ్యాప్తంగా ప్రపంచం చూడండి, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఏ జిల్లా అభివృద్ధి చెందాలన్నా, చివరకు ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా రవాణా సౌకర్యం. ఆ రవాణా సౌకర్యం ఉంటేనే మన అభివృద్ధి అనేది ముందుకు సాగుతున్న విషయం వాస్తవం. దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయల నిధులను తీసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉత్తమ నియోజకవర్గంగా చొప్పదండిని తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం. డబుల్ లేన్ రోడ్డు నిర్మాణంలో కొండగట్టు ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు మహేష్, చొప్పదండి మున్సిపల్ పాలకవర్గం, పలువురు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. ఎదురు చూస్తున్నటువంటి చొప్పదండి నియోజకవర్గ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేటటువంటి చారిత్రక ఘట్టానికి ఈరోజు కేంద్ర మంత్రి పెద్దలు బండి సంజయ్ గారు మేము కలిసి ఈ ఆర్నకొండ నుంచి మల్యాల వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 50 కోట్లకు పైగా నిధులతోటి ఈ నిర్మాణాన్ని సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అతి తొందరలోనే కరీంనగర్ నుంచి జగిత్యాల నేషనల్ హైవే 563 కూడా తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ఇటీవల మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కలవడం జరిగింది.
అది టెండర్ ప్రాసెస్లో ఉంది. అది కూడా తొందరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఈ ప్రజలందరూ ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా ఇటు రోడ్లను మిగతా మౌలిక వసతులను కూడా మెరుగుపరచడానికి అన్ని రకాల కూడా మేము కృషి చేస్తున్నాం. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో పర్యటించిన ఆయన పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో దేవాదాయ శాఖ నిధులు 46 లక్షల నిధులతో చేపట్టిన పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పెద్దమ్మ గుడి నిర్మాణానికి అంకురార్పణ జరగడం శుభ పరిణామమన్నారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 9 ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్లు పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే గ్రామానికి ఒకేసారి 3 ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. వేములవాడ రాజన్న ఆలయం, సమ్మక్క సారక్క జాతర, బాసరా, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. లేవు అని నేను వారి అంటున్నా. 9 గుళ్ళకు ఒకే నియోజకవర్గంలో ఒకేసారి టెండర్లు గట్టిగా చెప్పి పోరాటం చేసి ఆ క్రమంలో పెద్ద సురేఖ మేడం కూడా సహకారం అందించి మనకి సహకారం అందించిన క్రమంలో ఇదే నియోజకవర్గంలో సిరికొండలో పెద్దమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, మారుపాకలో ఎల్లమ్మ తల్లి, చింతల్టానాలో వీరప్ప చౌడలో, కొడుమంజలో వీరప్ప స్వామి ఆలయం పూర్తయిపోయింది. అదేవిధంగా కట్టలింగంపేటలో వీరప్ప స్వామి, మీ దగ్గర పెద్దమ్మ తల్లి. ఈ విధంగా అనేక రకాల ఆయా కుల దేవతలుగా కుల దైవంగా భావించేటువంటి దేవాలయాల నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు చేదుడు ఉండాలి. ఇందులో కూడా మీ డబ్బు ఈ 43 లక్షలలో మీ డబ్బు 8,60,60,000 అవి కూడా మీ ఖాతాల్లో ఉండి మీరు ఎవరికి ఇవ్వలేరు. రేపు అతను పనిచేసినప్పుడు ఈ 43 లక్షలు బిల్లు అయినప్పుడు ఈ 8,60,000 రూపాయలు కాంట్రాక్టర్ పోతుంది. అంటే మీ శ్రమ కూడా ఉందో అంటున్నా. ప్రభుత్వం వైపున మా వంతు సహకారం, అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కలిగిన ఈరోజు మీ అందరి సేవ కూడా ఈరోజు పెద్దమ్మ తల్లికి ఉండడం వల్ల ఈరోజు 43 లక్షల రూపాయలు నిధులు రావడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా దీని నిర్మాణం తొందరగా 9 నెలల్లో చేస్తా అంటున్నాడు. మొక్కజొన్నల దిగుబడి ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని మొక్కజొన్న దిగుమతి గోదామును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గోదామును శుభ్రం చేసి మొక్కజొన్న నిల్వకు మరింత స్థలం కేటాయించాలని ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని మొక్కజొన్న గోదామును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మార్కెట్ యార్డుకు వస్తున్న మొక్కజొన్న లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదాంలో నిరుపయోగంగా ఉన్న సుమారు 20,000 సంచులను వెంటనే అక్కడి నుండి తొలగించాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులు తెచ్చిన మొక్కజొన్న తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ బంగారి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సదయ్య పాల్గొన్నారు.
పంటలు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రైతుల ఇబ్బందులు పరిష్కరించేందుకు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంతిని మండలం గుంజపడగలో పర్యటించిన ఆయన సెంటర్ల వద్ద రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంతిని మండలం గుంజపడగు గ్రామంలో పలువురు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కిలోమీటర్ల పొడవున వరి కుప్పలు పేరుకుపోయి ఉన్నాయని, రైతులను పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. మంతిని నియోజకవర్గంలో జరిగిన సీఎం సభకు హైదరాబాద్ నుంచి బస్సులను తెప్పించిన ఇక్కడి ప్రజా ప్రతినిధులకు పంటలు తరలించేందుకు లారీలు కరువయ్యాయని ఎద్దేవా చేశారు. అనంతరం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వెంట పడతామని హెచ్చరించారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్న ఆయన మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, సూర్యనారాయణ పాల్గొన్నారు. ఇవాటికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం, శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం, మా రైతు సంఘం నాయకులు గత 3 రోజులుగా మేము రంగారెడ్డి జిల్లా అంటే ఇప్పటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మొదలుపెట్టి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాం. రోడెంబడి ఎక్కడికి పోయినా అన్ని రోడ్ల మీద వరి కుప్పలు, మొక్కజొన్నలు, సన్ఫ్లవర్ మేజర్గా కనపడుతున్నది వడ్ల కుప్పలు. ఒకటేసారి ఏ గింజకు ఆ గింజ ఎప్పటికప్పుడు కనుక కాంట పెట్టి ఉండి వాళ్ళు తరలించి ఉంటే ఇంత దుఃఖం మేము అనుభవించే వాళ్ళం కాదు. ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే పంట మొదలవుతుంది. కానీ 25-30 రోజుల పాటు పంటను కొనకపోవడం వల్ల మొత్తం ఐకేపీ సెంటర్లలో, పిఏసిసి సెంటర్లలో, మార్కెట్ సెంటర్లలో మొత్తం ధాన్యం అంతా కూడా పైలప్ అయిపోయి 30 రోజులు అవుతున్నా, 40 రోజులు అవుతున్నా సంచులు రాలేదు, అమాలీలు లేరు, కాంటాలు లేవు, దాన్ని క్లీన్ చేసేటువంటి మిషన్లు లేవు. చివరికి అన్ని వచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏఎంసీ సెంటర్లు కానీ, రోడ్ల పంట పోసినటువంటి కిలోమీటర్ల కొద్ద ధాన్యం కానీ కాపలా కాస్తున్నటువంటి రైతులని చూసి నిజంగా మనసు చెల్లిస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు గోస పట్టించుకోవడం లేదు. పూర్తిగా రైతుల్ని గాలి కొదిలేసి ఏ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి రైతుల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా రైతుల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు రైతుల్ని గాలి కొదిలేసి నేను 80% కొనుగోలు పూర్తి చేస్తా అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఈ రోజు మీ సహచార మంత్రి శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో 3 సెంటర్లు మేము తిరిగి వచ్చాం. ఈ రోజు మంత్రిలో ఉన్నాం. మరి ఇక్కడ చూడండి, ఎక్కడ పడితే అక్కడ కుప్పలు. రాత్రి వర్షం పడిందని రాత్రి రైతులంతా ఇక్కడ కాపలా కాసి మరి రైతులు ఇక్కడే పడుకున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ అనేక సార్లు ఇక్కడ వర్షం పడింది. దాదాపు 15 రోజుల నుంచి రైతులు ఇక్కడ ఈ రాసులు పోసుకొని గత రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని సెంటర్లలో బస్తాలు తూకం వేసినప్పటికీ గోదాంలకు తరలించకపోవడంతో అవి కూడా తడిసిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే తడిసిపోతే ఏం చేయాలో తెలియని దుస్థితిలో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లోని వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హమాలీలు లేక ధాన్యం కొనుగోలు చేయక రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైందని వాపోయారు. కొనుగోలు కేంద్రాలలో ఒక్కో సెంటర్లో త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తే ఇక్కడ మాత్రం సజావుగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యపు ధోరణితో నెల రోజులుగా మార్కెట్లోని పడిగాపులు కాస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. నా 20 రోజుల నుంచి మక్కలు వ్యవసాయ మార్కెట్లో వేయడం జరిగింది. ఇప్పటి వరకు కొనుగోలు జరగలేదు. ఇన్ని రోజులు రాక ట్రాక్టర్లు పెట్టి ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరిగింది. లారీలు పెట్టలేదు. పోవాలనుకున్నంత స్థాయిలో మక్కలు మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోలేదు. అనుకోకుండా రాత్రి వర్షం కొట్టడం వల్ల ఉన్న మక్కలు తడిచినాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి లారీలు పెట్టి చిన్న పెద్ద అందరు రైతులు ఉన్నారు.
అందరి మార్కెట్ నుంచి వెళ్ళిపోయే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మార్కెట్లో 2400 మొక్కలు పెట్టాలని మాకు బాధ ఏం లేదు. 2200 పెట్టు, ఉన్నాయని కొను. ఎకరానికి 20 క్వింటాల మందమే కొంటా అంటారు. మిగతా మొక్కలు మళ్ళీ బయట అమ్ముకోవడం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆన్లైన్లో తంబు పెట్టాలి. తంబు రాకపోతే మార్కెట్లో వడ్లు కొనడం, మొక్కలు కొనడం లేదు. అది ఓటీపీ లేదు, కనీసం ఐ స్కాన్ చేసే మిషన్ లేదు. ఓన్లీ తంబు వస్తేనే పోతే లేకపోతే లేదు. ఇవరకు ఎత్తులు లేదు, ఈ కాంటాక్ట్ లేదు, ఇట్లే గోస అవుతుంది. రోజు కవర్ కప్తానో తీస్తాను. ఎత్తు అంటే రేపు ఎత్తాం మాపు ఎత్తాం అంటారు. ఈ ఎత్తు లేదు, అది ఎత్తు లేదు. నాకన్నా వెనకొచ్చినట్టు కూడా పోతాను, నాయి కూడా పోతలేదు. ఇంకా రాజు, మాది కొత్తపల్లి విలేజ్. మక్కలు పోసి నెల మీద 10 రోజులు అవుతుంది. వాళ్ళు అమలు రాకపోతే మమ్మల్ని ఎత్తుకోమన్నారు. గూనె సంచులు మేమే తెచ్చుకున్నాం మా ఖర్చుతోటే. 5 రోజులు అవుతుంది మక్కలు ఎత్తుకొని మా కైకిల్లో పెట్టుకొని. వారు కాండ పెడతలేదు. మార్కెట్ అంటే గిట్టున్నది. వర్షం అంటే తెచ్చినా మళ్ళీ తడిసిన. ఇప్పుడు మళ్ళీ కూలగొట్టాలి. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రాత్రి భారీ ఈదురుగాలులు, దుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ప్రభావంతో స్థానిక పాలడైరీ సమీపంలో భారీ చెట్టు ఒక్కసారిగా విరిగిపడింది. దీంతో చెట్టు కింద నిలిపి ఉంచిన 2 ఆటోలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కరెంటు పోయింది. ఈ గాడుపు ద్వారానికి రేకులన్నీ లేచిపోయి ఇవన్నీ కూలిపోయినాయి, చెట్లన్నీ విరిగిపోయినాయి. రకరకాల వర్షానికి ఇట్లా జరిగింది. రేకులు అన్నీ 10 రోజుల్లో వచ్చేది. రేకులన్నీ పోయినాయి, తడిసినాయి, సమాధానం కలిసినాయి, టెంట్లు కలిసినాయి. ఇవన్నీ మళ్ళీ అంత ప్రాబ్లం కలిసిపోయింది. అనుకోకుండా రాత్రి 9-10 ప్రాంతంలో ఈ వర్షానికి ఈ గాడుపు ద్వారానికి రేకులను లేచిపోయి ఇవన్నీ తడిసి రేకులను వలిగిపోయినాయి, ఇవన్నీ విరిగిపోయినాయి. మాకేమన్నా సాయం చేయాలన్నా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ పరిశీలించారు. రాత్రి కురిసిన గాలి వానకు 13వ వార్డు ఆరపల్లిలో పశువుల కొట్టం కూలగా మరోవైపు ఓ ఇంటి పైకప్పు రేకులు దెబ్బతిన్నాయి. 14వ వార్డులో ఆవరణలో వేప చెట్టు మండ విరిగిపోయింది. 4వ వార్డు జవహర్ నగర్ లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీలను మున్సిపల్ కార్మికులు శుభ్రం చేశారు. సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ చింతకుంట విజయరమణారావు గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి పడినటువంటి వర్షానికి మరియు ఎదురుగాళ్లకు అతలాకుతలమైనటువంటి సుల్తానాబాద్ పరిస్థితిని వీక్షించేందుకు వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము 13వ వార్డు 14వ వార్డు కౌన్సిలర్లతో కలిసి ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడం జరిగినది. మరి ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 13వ వార్డులో అక్కడ నాగరాజు ఇంటి దగ్గర గొడ్ల కొట్టం కూలడం జరిగినది. ఆ గోడ కూలి వీటికి గొడ్లకు దుడ్డలకు చిన్న దెబ్బ తాకడం జరిగినది. అది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది కమిషనర్ గారికి. మరియు అలాగే 14వ వార్డుకి వచ్చేసరికి రామరెడ్డి తన పేరు రాఘవరెడ్డి ఇంటి దగ్గర చెట్టు మండ కూలి రోడ్డుకు అడ్డంగా పడడం వల్ల మా మున్సిపల్ సిబ్బందిచే తీపించడం జరిగినది. మరి అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దై వడ్ల కుప్పల్లోని నీళ్లు నిలిచిపోయాయి. కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని పలుమార్లు అధికారులకు సూచించినప్పటికీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ధాన్యం సెంటర్కు తెచ్చి సుమారు 25 రోజులు అవుతుందని, తూకం వేయడంలో ఆలస్యం వల్లనే ఇప్పుడు వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీరియల్ నెంబర్ రాసుకున్నా కానీ మా వడ్లు కాంట పెడతలేదు. ముందు వచ్చినాయి వెనక పెడుతున్నారు, వెనక వచ్చినాయి ముందు పెడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు. తీయమన్నారు పరదలు, తీసినాము. ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ వచ్చినాక మళ్ళీ వేరే దగ్గర తీసుకుపోయారు కాంట. అప్పుడు నా పరిస్థితి ఏంది, మొత్తం వడ్లన్నీ చంద్ర అయిపోయినాయి, నానినాయి, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం వడ్లు చూడండి. మా తప్పుంటే మీరు ఏమైనా క్షమించండి. మేము మరి బరాబరే ఉన్నాము వడ్ల కాడ. టైం టు టైం అంటే టైం టు టైం పెడుతున్నామంటే టైం టు టైం కూడా మేము వచ్చినాక కూడా కాంట జబర్దస్త్గా తీసుకుపోయాడు పెట్టుకుంటున్నారు. ఇంత ఘోరంగా నడవబట్టి మా పరిస్థితి ఏంది, మీరే దాన్ని కనిపెట్టి మాకు ఏదైనా దారి లేచిపోయే ప్రయత్నం చేయండి. అది
అవి 6 నెలల నుంచి చేసుకున్న పంట ఇవాళ పెడతాం రేపు పెడతామని మేము వచ్చినాయి 8 తారీఖు 9 తారీఖు వచ్చిన పంటకు నిన్న మొన్న వచ్చినవి కూడా జరుగుతుగా తీసుకుపోయి కాంటలు పెట్టుకుంటున్నారు. అవి పెట్టమంటే పెట్టట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉదయం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. బాలానగర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసుల కిందకు వర్షం నీరు చేరింది. కొంతమందికి చెందిన ధాన్యాన్ని మాత్రమే నిర్వాహకులు తూకం వేశారని రైతులు చెబుతున్నారు. నెల రోజుల నుంచి తూకాల కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. తక్షణమే తూకాలు ప్రారంభించాలని అధికారులను వేడుకుంటున్నారు. మ్యాచర్ వచ్చి నెల రోజులైంది. తర్వాత ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా అడిగినా కానీ మీ మ్యాచర్ వచ్చింది సీరియల్ నెంబర్ కొద్ది ఇస్తాము అని అంటే సరే అట్లనే ఒప్పుకున్నాం మేము. అయితే నిన్న రాత్రి వర్షం పడి మొత్తం వడ్లన్నీ నాన్ని. ఇప్పుడు వీళ్ళని అడుగుతా అధికారులను ఇక్కడ అడిగితే ఏమంటుండ్రు, లారీలు వస్తే బోరేలు లేవు, బోరేలు వస్తే లారీలు లేవు. మేము ఏం చేయమంటామని ఇక్కడ అడుగుతుండ్రు. మేము రోజు వచ్చుకుంటూ పోతున్నాం వడ్ల కాడికి. రోజు ప్రొద్దున సాయంత్రం రెండు సార్లు వచ్చుకుంటూ పోతున్నాం. ఇంతవరకు కాంటలు అయితే లేవు. మ్యాచర్ ఎన్నడూ వచ్చినాయి. కుప్ప నూకి పెట్టినాం. కొద్దిగా వర్షం వచ్చి మొత్తం నానింది. కుప్ప కిందకే అన్ని నీళ్ళు పోయినాయి. ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలని మేము కోరుకుంటున్నాం. నెల రోజులు అయిపోయింది వడ్లు పోసి. మాసలు వస్తే నెల అవుతుంది. ఇవరకు అయితే బోరెలు ఇచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. బాల సదన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సుల్తానాబాద్ లో పర్యటించిన కలెక్టర్ బాల సదనం, వృద్ధాశ్రమం, తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు. బాలసదనం, వృద్ధాశ్రమం, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ప్రభుత్వ విప్ విజయ రమణారావు చేతుల మీదుగా బాలసదనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. బాలసదనం నిర్వహణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, చిన్నారులకు సౌకర్యవంతమైన భద్రతతో కూడిన వాతావరణం కల్పించాలని సూచించారు. అనంతరం వృద్ధాశ్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడి వసతులు, ఆహారం, పరిశుభ్రత తదితర వివరాలను ఆరా తీశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట బీడబ్ల్యూఓ వేణుగోపాల్, సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరుద్దీన్, ఇతర అధికారులున్నారు. సమైక్య సంఘ భవన నిర్మాణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల జిల్లా టాప్ లో ఉందన్నారు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. గంభీరావుపేట మండలంలో పర్యటించిన కలెక్టర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమైక్య సంఘ భవనాల్లో గ్రామానికి సంబంధించిన అన్ని సమస్యలు చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నూతన భవనం త్వరగా పూర్తి చేసిన సంఘం సభ్యులను కలెక్టర్ అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర్ నగర్ కాలనీలో నిర్మించిన రాజరాజేశ్వర గ్రామ సమైక్య సంఘ భవనాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 113 గ్రామ సమైక్య సంఘ భవనాలు మంజూరు కాగా వాటిలో 103 నిర్మాణాలు వేర్వేరు దశల్లో ఉన్నాయని చెప్పారు. సంఘ భవన నిర్మాణాల్లో జిల్లా టాప్ లో ఉందని, ఈ క్రెడిట్ మహిళా సంఘాలకు దక్కుతుందని కొనియాడారు. గ్రామ సమైక్య భవనాల్లో ప్రతి విషయాన్ని చర్చించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ను సర్పంచ్ మహిళా సంఘం అధ్యక్షురాలు షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్ల బాబు, ఏఎంసీ చైర్మన్ విజయ, ఎంపీడీఓ రాజేందర్, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఏపీఎం జయసుద్ధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో సర్ప మేడం అందరికీ ఒక ఆదేశాలు ఇచ్చారు. మన దగ్గర ఉన్న గ్రామంలో ఖచ్చితంగా ఒక మహిళా సంఘ బిల్డింగ్ ఉండాలి. అప్పుడు డిఆర్డిఓ ఆల్ ఏపీఎంలతో, విఓఎస్తో, సిసితో మాట్లాడి ఎక్కడైనా స్థలం ఉంటే ప్రపోజల్ పెట్టండి,
ఇమీడియట్గా మనము మన జిల్లాలో 113 భవనాలకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఇప్పటి వరకు 103 భవనాలు ఆల్రెడీ గ్రౌండింగ్ అయిపోయింది, వేరే వేరే స్టేజ్లో ఉన్నాయి. దీనివల్ల మనము ఇప్పుడు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాం. ఆ క్రెడిట్ మీ అందరికీ పోతుంది. ఎందుకంటే యాక్టివ్గా ఉండి సర్పంచ్లతో మాట్లాడి, తహసీల్దార్లతో మాట్లాడి, అవైలబుల్ స్పేస్ చూపించి, ఎంపీడీఓస్తో ఫాలో అప్ చేసి శాంక్షన్ తీసుకోగలిగారు. ఇప్పుడు మనము తొందరగానే అన్ని భవనాలు కంప్లీట్ చేయాలి. దీనిలో కూడా ఈ రాజేశ్వరరావు కాలనీలోనే ఫస్ట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ అయింది. ఇది నాకు ఎలా తెలవడం జరిగింది అంటే మార్చి నెలలోనే మీ సర్పంచ్ గారు మా దగ్గరికి వచ్చారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి నదిలో పుణ్యస్నానం ఆచరించి త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మండపంలో అర్చకులు భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సలహాదారు గోవిందహరి, ఈవో ఎస్ మహేష్, ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలియాలలో రైతులు ఆందోళనకు దిగారు. వేములవాడ కొరుట్ల ప్రధాన రహదారిపైన రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సెంటర్ల నిర్వాహకులు వరుస క్రమంలో ధాన్యం తూకం వేయడం లేదన్నారు. నాయకులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వర్షాల కారణంగా మాయిశ్చర్ వచ్చిన ధాన్యం తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఏపీఎం కళ్యాణి, ఎస్ఐ రమేష్ అక్కడికి చేరుకుని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. 2 నెలలు అవుతుంది. మాచరాచనే ఈ వారం మా అట్లు పోలేదు. మాకంటే వెనుక పోసిన వాళ్ళు అట్లు 2-3 లారీలు పోయినాయి. మరి ఈ సంగతి ఏందని అడిగితే మీరు సీరియల్ రాలేదు అంటున్నారు. ఇప్పుడు నెల 40 రోజులు అవుతుంది. పట్టు మేసరాత్రి అమ్మాయి ముందు 10 రోజులనే పోతున్నాయి, 40 రోజులనే పోతలేదు. పట్టు అధికారం ఉన్నోళ్ళే నడుతుంది. ఎన్నడు కానీ మళ్ళీ అలా నైట్ జోకి నైట్ పొద్దున లోడేసింది రోజులు లేవు ఈ వరకు ఎప్పుడు పంటరు. మరి కొనేది ఉంటేనో సబ్సిడీ కొనుర్రు, లేదంటే అమ్ముకోమంటే రైతులు అమ్ముకుంటారు కదా. ప్రతిసారి సంచులు వచ్చినాయి అంటుర్రు, అడికి పోతే మళ్ళా నీ లేవు అయిపోయినాయి అంటారు. పొలానికి ముప్పు చిప్పలే పెడతారు. రోడ్డు మీద వేసిన మాత్రం వరదంతా వేయండి. అట్లకై చూడుకోండి, అట్లకై వరద ఎట్లా వేయిందో, అట్లకై వేయకపోసిన వరద వేయింది. ఈ బజార్లు ఇలాంటి అట్లకి ఇంట్లోకి వస్తున్నాయి. మరి అవి తీసి అగిదాలుగా పెట్టాను వారం వచ్చినా అయిపోతుంది కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఐకేపీ వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఓఏల సమ్మెకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వీఓఏలకు 20,000 కనీస వేతనం చెల్లించి వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఓఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని జీవో 58ని సవరించాలని కోరారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏష తిరుపతి, సర్పంచులు ఊరడి సునీత రాజిరెడ్డి, ముత్త సంజన మహేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచ్ సుమన్ ఉన్నారు. ఇప్పటి వరకు అదే 5,000 నడుస్తుంది. దయచేసి వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ కష్టాలను మీరు గమనించి ఒక్కసారి వాళ్ళ కష్టాలు మీరు ఒక కమిటీ వేసి అధ్యయనం చేయండి. ఇలా నేను చెప్పేది ఏదో రాజకీయ కోణంగా చెప్తలేం. మేము గ్రామాలలో ఏ రాజకీయ మీటింగులు కావాలన్నా, ప్రభుత్వ పరంగా మీటింగులు కావాలన్నా, విఏఓలకు ఫోన్ చేసిన మహిళా సోరం వచ్చినట్లు 50 మంది కావాలి, 100 మంది కావాలి, 200 కావాలంటే 1 గంటలో తయారు చేసి మన మీటింగులకు కలర్ఫుల్ అధ్యయన సక్సెస్ కాలకు ప్రధాన కారకులు వీళ్ళు. దయచేసి చెప్తున్నారు, అంత కష్టపడుతున్నారు. దయచేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని దీన్ని దృష్టిగా తీసుకెళ్ళి అధికార పార్టీ నాయకులు, ఇలా దయచేసి ముఖ్య నాయకులు దీన్ని ప్రభుత్వాన్ని పరిగణ తీసుకోండి. బేసాజాలకోకుండా రాజకీయ కోణంలో చూడకుండా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని ఈ అందరి పక్షాన ఈ కార్యక్రమంలో మేము వచ్చే మీ మహిళా సంఘ సంఘబంధించినందుకు మాతో వచ్చిన పేరున మీ మహిళా సోదరుని నిరాకరిస్తే 9 రోజుల మీరు చేస్తున్న మహిళా సోదరు మహిళలందరికీ ప్రత్యేకంగా మీ వెంట ఉంటాం. మీ వెంట పార్టీ ఉంటుంది, మా టీఆర్ఎస్ పార్టీ.
మాది అన్పురము. నేను గత 25 ఏళ్ళుగా నేను ఫస్ట్ నేను గ్రామదీపికగా పనిచేసిన. అప్పుడు 10 రూపాయలు తీసుకొని పనిచేసిన. తర్వాత మాకు సిఏ అని పెట్టిర్రు. అప్పుడు మాకు 3000 రూపాయలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 5000 రూపాయలు వస్తున్నాయి. కానీ మా పని భారం బాగా పెరిగిపోయింది. మాకు ఒత్తిడి జరుగుతుంది. మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. కనీసం ఈ రోజుకి 9 రోజులు అవుతుంది మేము సమ్మె చేయబట్టి మాకు జీతాలు పెరగాలని. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకని ఈ రోజన్నా మీరు వచ్చి మాకు మద్దతు ఇస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కన్నుల పండుగగా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహారాజ్ కళ్యాణం జరిపించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిశెట్టి తిరుపతి, మండల అధ్యక్షులు హమీద్, గ్రామ సర్పంచ్ నక్కా ప్రశాంత్, హీరాలాల్, తండా సర్పంచ్ బూకియా పద్మ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామన్నారు పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ నాయకులు. స్థానిక ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యేపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులకే ఇప్పుడు ఓపెనింగ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తప్పుడు వ్యాఖ్యలు మానుకుని కొనుగోళ్లపై దృష్టిని సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాశీపాక వాసు, ఎండి ముఖ్యం, బొడ్డుపల్లి రమేష్, ఫహీం, పల్లె మధు పాల్గొన్నారు. మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మత్స్యలేని మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారిపై మరి ఇష్టం వచ్చినట్టు అనిష్ట వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఈరోజు మేము పౌటరిస్తున్నాము. పూర్తిగా వాళ్ళు మాట్లాడే మాటలు ఖండిస్తూ ఉన్నాము. ఎందుకు అని చెప్పంటే మరి నిన్న మరి 4-5 కాంగ్రెస్ నాయకులు మొన్నటి వరకు మరి మా సార్ దగ్గరికి వచ్చి, మా మనోహర్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి మరి అక్కడ ఆయన దగ్గర కూర్చొని ఆయన పాదాలకు మొక్కిన రోజులు మరి మీరు మర్చిపోతున్నారు. ఎవరు మొక్కిరో మేము కూడా చెప్తాం, మాకు అవసరం వచ్చినప్పుడు చెప్తాము. ఆయనతోటి మీరు ఎవరైతే లబ్ధి పొందలేదో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ముఖం ముందడికి వచ్చి మాట్లాడండి. మా సార్ ఏమేం అభివృద్ధి చేసిరో పెద్దపల్లిలో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు చెప్పే కొన్ని విషయాల వల్ల ఇది నిజం కాదా, అది నిజం కాదా చెప్పడం కాదు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని రండి, తీసుకొని వచ్చి చెప్పుర్రి. మీ మనోహర్ రెడ్డి సార్ ఇది చేసిర్రు, అది చేసిర్రు మీరు చెప్తే నిజం కాదు. ప్రజలు అంతా చూస్తుండ్రు, అంతా గమనిస్తుండ్రు. గత 10 సంవత్సరాల్లో మా దాసరి మనోహర్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రో అందరికీ తెలుసు. ఒక నీకన్నా చిన్న స్థాయి పిల్లగానికి మీ గౌరవ మా ఎమ్మెల్యే విజయరామరావు గారే మిమ్మల్ని ఒడగొట్టడానికి నీకన్నా తక్కువ వయసుకు యువకుని పెట్టి ఆ ఎలక్షన్లు గెలిపించినప్పుడు నీ సిగ్గుశరం మొత్తం పోయింది. నువ్వు ఈరోజు సిగ్గుశరం గురించి మాట్లాడతాను. అసలు నీకు సిగ్గుండాలి. ఇకపోతే నువ్వు ఐసీ గురించి మాట్లాడాను. గత 2.5 సంవత్సరాల నుంచి నీకు ఏ పదవి లేక నువ్వు కుళ్ళిపోయి ఎక్కడికక్కడికి మొత్తం దగ్గర పడి నువ్వు ఐసీయూ రూమ్లకు పోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఈ రోజు నువ్వు ఐసీయూ గురించి మాట్లాడతాను. నీకు కొంచెం వరకు సిగ్గుశరం నీకు ఉండాలి. ఇకపోతే 3వ మాట, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టద్దంటావు. ప్రెస్ మీట్లు పెట్టకుండా నీ అయ్యా జాగిరా ప్రెస్ మీట్లు పెట్టకపోవడానికి, లేదా నువ్వు పెద్ద ఛత్రపతివా నువ్వు చెప్పడానికి? పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో దళితులకు న్యాయం ఎక్కడా అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఇటీవల గ్రామంలో ఎల్లమ్మ బోనాల సందర్భంగా దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు 20 మందిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్న పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని 13వ వార్డు మెంబర్ శీలం స్వాతి మీనయ్య, 8వ వార్డు మెంబర్ పూదరి మహిపాల్ ఆధ్వర్యంలో బోర్ మోటార్కు భూమి పూజ చేశారు. సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 13వ వార్డులో నీటి సమస్య ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగానే నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, శ్రీనివాస్, వినయ్, నర్సయ్య పాల్గొన్నారు. రుద్రంగి గ్రామంలోని 13వ వార్డులో నీటి కొరత ఉన్నందున గ్రామ సర్పంచ్ గారికి తెలియజేయన వెంటనే ఆదిశీనగన్న గారితో మాట్లాడి 13వ వార్డులో బోరు మంజూరు చేసి ఈరోజు వేసుకుంటున్నందుకు గ్రామ సర్పంచ్ గారికి, ఆది సీనన్న గారికి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ గారికి అందరికీ ధన్యవాదాలు. గ్రామంలోని 13వ వార్డు మరియు 8వ వార్డు కలుపుకొని ఉండే ఏరియాలో గత ఈ సంవత్సరం అత్యధికంగా నీటి ఎద్దడి ఏర్పడడం వల్ల ఇక్కడి వార్డు ప్రజలు మా దృష్టికి తీసుకురావడం, దాన్ని మొన్ననే ఇదే 8వ వార్డులోనే బోర్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 8, 13 వార్డులు కలుపుకొని ఉండే వార్డులో ఈరోజు మనము గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది సీనన్న గారి సహకారంతో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.